అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'కౌసల్య'. రచించిన వారు అభిగారు. కథలోనికి వస్తే, కౌసల్య కొంచెం కాఫీ ఇచ్చి పొమ్మా అని అత్తయ్య మాటలు వినపడ్డాయి. దానితో అత్తయ్య దగ్గరకు వచ్చా. ఏం చేస్తున్నావమ్మా? అబ్బాయి నిద్రలేచాడా? లేచాడత్తయ్య. ఆయన రెడీ అయ్యి వస్తే ప్లేట్లో టిఫిన్ పెట్టాను. ఇంతలో మీరు పిలిచారు. అవునా? అయితే టిఫిన్ పెట్టడం అయిపోతే నాకు కొంచెం కాఫీ పెట్టివు. ఆ యాదవ్ కాంతం ఇంకా రాలేదు. సరే అత్తయ్య అని వంటగదిలోకి వెళ్ళా. ఇంత పొద్దెక్కింది అయినా ఇంకా రాలేదు. దానికి ఇక్కడ పని లేదు అనుకుంటుందేమో అని అత్తయ్య కాంతంను తిడుతుంది. ఇంతలో తను రానే వచ్చింది. కాంతం మా ఇంటి పని మనిషి. 5 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తుంది. మొదట నా కోసం ఆయన కాంతాన్ని పనిలో పెట్టాడు. ఇప్పుడు అత్తయ్య కోసం అత్తయ్య బెడ్ మీదే ఉండటంతో ఆమెకు అవసరమైన పనులు చూసుకోమన్నాడు. ఏంటి కాంతం ఇంత లేట్ అయింది అని అత్తయ్య అడిగింది. అమ్మగారు, మా ఇంటి ఆయనతో రోజు చెడ్డ చీకు వస్తుంది. రాత్రి పీకల దాకా తాగొచ్చి నాతో గొడవ వేసుకుని బయటకు వెళ్ళాడు. జోరున వర్షం పడుతుంది. ఎంత పిలిచినా లోపలికి రాలేదు. ఆడిని బతిమిలాడి లోపలికి తీసుకువచ్చేసరికి చాలా పొద్దుపోయింది. నిద్రపోయేసరికి నడి రాత్రి అయింది. పొద్దున లేచేసరికి ఆలస్యమైంది. ఏంటో ఈ మధ్య తాగుడు మరీ ఎక్కువైంది. జీవితం మీద రోత పడుతుంది. వాడి వల్ల దమ్మిడి ఆదాయం లేదు అని చెప్పింది కాంతం. దానికి అత్తయ్య, రేపు మా తమ్ముడు దగ్గర నుంచి పసరు మందు తెప్పిస్తాను. అది వాడికి పట్టించు. ఇంకోసారి మందు జోలికి పోడు అని చెప్పింది. ఆ మందేదో త్వరగా తెప్పించి మీరు పుణ్యం కట్టుకోండి అని దిగులుగా అడిగింది. సరే వెళ్ళి కాఫీ పెట్టు అని చెప్పటంతో లోపలికి వచ్చి, చిన్నమ్మగారు మీరు లేండి నేను పెడతాను అని చెప్పటంతో లోపలికి వచ్చి ఆయన రెడీ అవుతుంటే ఏం కావాలో సహాయం చేశాను. ఆయన రెడీ అయ్యి అమ్మ వెళ్ళి వస్తాను అని చెప్పాడు. దానికి అత్తయ్య, రే ఒకసారి కోడలి పిల్లను హాస్పిటల్కు తీసుకువెళ్ళు అని చెప్పటంతో సరే సరే సాయంత్రం త్వరగా వస్తాను, రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొంచెం సేపు తర్వాత కాంతమ్మ, చిన్నమ్మగారు బట్టలు వేయండి ఉతికేస్తాను అని అనటంతో మాసిన బట్టలు తీసుకువచ్చి ఇచ్చి నేను కాఫీ తీసుకుని బయట వరండాలో కూర్చున్నా. కాంతమ్మ బట్టలు ఉతుకుతూ, ఎంత ప్రకృతి విరుద్ధం అమ్మగారు అంది. ఏమైంది కాంతమ్మని అత్తయ్య అడిగింది. మరి ఇంటికి 2 ఇళ్ల దూరంలో విశ్వేశ్వరయ్య గారు లేరు? ఉన్నారు. అయితే ఏమైంది? వాళ్ళ కోడలి పిల్ల గర్భవతి అయితే దాని అందం పోతుంది అని ఎవరో తెలియని వాళ్లతో 2 లక్షలు పెట్టి దాని రక్తం ఉండేలా బిడ్డను ఎవరో కన్నారట. అది పోలీసులకు తెలిసి చట్టవిరుద్ధమని ఆమెను జైల్లో వేశారంట. నిన్న అందరూ అనుకుంటున్నారు అని చెప్పింది. దానికేం పోయే కాలం వచ్చిందే? అందంగా ఉంటే మళ్ళా ఇంకొక పెళ్లి చేసుకుంటుందా ఏమి? 4 మాసాలు మోసి బిడ్డను కంటే అది ఎంత మధురంగా ఉంటుందో ఆ ఎదో ముండకి ఏం తెలుసు అని అత్తయ్య అంది. ఆ మాటలు నేను వినలేక వచ్చి సోఫాలో కూర్చున్నా. నిజమే, అమ్మతనం అనేది ఎంతో మధురంగా ఉంటుంది. 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అదృష్టం కలగలేదు. ఎన్నో గుళ్ళు పూజలతో కాలం గడుస్తుంది. కానీ నాకు ఆ దేవుడు వరం ఇవ్వట్లేదు. ఆ విషయం మరి వేదనను కలిగిస్తుంది అని బాధపడుతూ కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డా. నా పేరు కౌసల్య. మాది మధ్యతరగతి ఫ్యామిలీ. ఒకరోజు జరిగిన సంఘటన వల్ల ఆయనతో చక్రవర్తి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆయన చొరవ వల్ల, పెద్దలు కూడా ఒప్పుకోవటం వల్ల ప్రేమ కాస్త పెళ్లిగా మారింది. చాలామంది నాన్నతో మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, గొప్ప ఇంటికి కోడలుగా వెళ్తుంది అనటంతో నాన్న చాలా పొంగిపోయాడు. నిజమే, ఇక్కడ నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ అన్ని రకాల ఆదరణ ఉన్నా ఎక్కడో తెలియని అసంతృప్తి. నిజం చెప్పాలి అంటే నాలాంటి స్థితి చాలామంది ఆడవాళ్లకు ఎదురవుతున్నాయి. వాళ్లకు పిల్లలు కలగటం లేదని విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళను చూస్తే గుండె తరుక్కుపోతుంది. వాళ్ళ జీవితం ఏమవుతుందో అనే బాధ వేస్తుంది. కానీ నాకు అలాంటి వేధింపులు సాధింపులు లేవు. చాలా సంతోషంగా ఉన్నా. మా అత్తయ్య కూడా చాలా బాగా చూసుకుంటుంది. కానీ పిల్లలు కలగలేదని అనే మాట నన్ను ఆమెతో సరిగా మెలికేలా చేయట్లేదు. పెళ్ళయి 2 సంవత్సరాలు అయింది. ఇంకా పిల్లలు కాలేదని మొదటిసారిగా పెళ్ళయి 2 సంవత్సరాలైంది. ఇంకా పిల్లలు కలగలేదని మొదటిసారిగా అత్తయ్య హాస్పిటల్కు వెళ్ళి చెకప్ చేయించుకో అని చెప్పింది.
సరే అని ఆయన స్నేహితురాలు అయిన సుభద్ర దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆమె అన్ని పరీక్షలు చేసి పీసీఓడి ప్రాబ్లం ఉంది, కొన్ని రోజులు మెడిసిన్ వాడితే సరిపోతుంది అని చెప్పి అలా మెడిసిన్ 5 సంవత్సరాలకు వాడగా దేవుడు కరుణించి గర్భం దాల్చా. ఆ విషయం వినగానే నాలో తెలియని ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నన్ను జాగ్రత్తగా చూసుకోవటం కోసం కాంతమ్మని పనిలోకి పెట్టాడు. ఆమె జాగ్రత్తగా చూసుకునేది. 7 నెలలు గడిచాయి. చెకప్ కోసం డాక్టర్ సుభద్ర దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆయన హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడుతుండగా ఫోన్ రావడంతో అర్జెంట్ వర్క్ ఉంది అని వెళ్ళిపోయాడు. నేను డాక్టర్ దగ్గరే ఉండి చెకప్ చేయించుకున్నా. ఆమె నా విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. తగిన సూచనలు సలహాలు ఇచ్చింది. అంతా బాగానే ఉందని చెప్పి ఇంకా వెళ్ళమని అనటంతో బయటకు వచ్చాను. ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేసి కాన్ఫరెన్స్లో ఉన్న, 1 గంట పడుతుంది వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సరే అని అక్కడ చైర్లో కూర్చున్నాను. బయటకు చూస్తే వర్షం పడుతుంది. ఆ వర్షం కిటికీలోంచి చూస్తూ ఉండిపోయా. కొంచెం సేపటికి ఆయన వచ్చి పద వెళ్దామని అన్నాడు. అలా కారులో వెళ్తూ ఉండగా వర్షం ఇంకా ఎక్కువైంది. ఏం కనిపించట్లేదు. ఇంతలో ఊహించిన విధంగా ఒక వ్యక్తి అడ్డంగా వచ్చాడు. అతన్ని తప్పించబోయి కారును డివైడర్ను గుద్దాడు. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న ఆయన తలకు చిన్న బ్యాండేజ్ ఉంది. ఎలా ఉంది? అబ్బా బతికించావు, 10 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చావు అని అన్నాడు. కొంచెం సేపటి తర్వాత నాకు అర్థమైంది యాక్సిడెంట్ అవటం వల్ల అబార్షన్ అయిందని. అప్పుడు నా ఆశలన్నీ అడియాసలు అయ్యి సర్వం కోల్పోయినట్టు అనిపించింది. ఆ బాధ నుంచి కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది. ఇంతలో అత్తయ్య పిలుపు వినిపించింది. ఆలోచన నుంచి బయటకు వచ్చి వస్తున్నా అత్తయ్య అని బయటకు వెళ్ళా. ఈ అబ్బాయి ఎవరో ఏసీ రిపేర్ ఏదో అంటున్నాడు చూడు, నాకు అర్థం కావట్లేదు అని అంది. ఏంటయ్యా చెప్పు అని అన్నా. మేడం ఎవరో ఫోన్ చేసి ఇంట్లో ఏసీ రిపేర్ అన్నారు, అందుకే వచ్చాను. ఏసీ చూపించా, రిపేరు చేసి వెళ్ళిపోయాడు. ఆయన త్వరగా రావటం వల్ల హాస్పిటల్కి వెళ్ళాము. సుభద్ర గారు నన్ను చూసి ఆప్యాయంగా పలకరించింది. అన్ని పరీక్షలు చేసి టాబ్లెట్లు రాసి ఇచ్చింది. బయట వెయిట్ చెయ్యి అని చక్రవర్తితో మాట్లాడాలని అనటంతో బయటికి వచ్చా. కొంచెం సేపు మాట్లాడి ఆయన బయటకు వచ్చాడు. ఇంటికి వెళుతూ కారులో సుభద్ర గారు ప్రతిసారి నీతో ఏదో మాట్లాడుతుంది, ఏంటి విషయం అని అడిగా. ఆయన చిన్న స్వరంతో చెప్పాలా వద్దా అన్నట్టుగా చెప్పాడు. నువ్వు ఈ జన్మలో తల్లివి అయ్యే అవకాశం లేదు అని చెప్పాడు. ఏంటి మీరు చెప్పేది? కారు యాక్సిడెంట్ అయినప్పుడు నీకు అబార్షన్ అయిందిగా, అప్పుడు నీ గర్భసంచి తీసేశారు. నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు అని, ఈ విషయం చెబితే మెంటల్గా అప్సెట్ అయ్యి కోమాలోకి వెళ్తావని అన్నారు. అందుకు ఆ విషయం దాచిపెట్టవలసి వచ్చింది. హాస్పిటల్కి వచ్చిన ప్రతిసారి సుభద్ర ఎప్పుడో ఒకసారి చెప్పాలి కదా, సమయం చూసుకుని చెప్పు అని చెప్తూ ఉండేది. ఈ విషయం చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అయ్యి నాకు దూరం అవుతావని భయంతో చెప్పలేదు. ఆ మాట వినగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రతి ఆడమనిషికి తల్లి అయినప్పుడే జన్మ సార్థకమవుతుంది అంటారు. ఆ అదృష్టం నాకు లేదు అని తలుచుకుంటే నా మనసుకు కుదుటపడలేదు. ఇంటికి వచ్చి రోజు మొత్తం ఏడుస్తూనే ఉన్నా. ఆ 2 రోజులు ఏం అర్థం కానట్టుగా తయారైంది. ఆయన దగ్గరికి వెళ్ళి అమ్మ అనే పిలుపు నేను వదులుకోలేను. ఆ పిలుపు పేగుబంధంతో నాకు సాధ్యం కాదని తెలిసింది. నేను అనాథాశ్రమంలో పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుంటాం అని చెప్పా. అప్పుడు ఆయన వద్దు, వారు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళతో మనం రక్త సంబంధం ఉన్నవాళ్ళలా మెలగలేము, ఎవరో పిల్లల్ని అని మనం ప్రేమగా ఉండలేము, వద్దు అని చెప్పి మరి నిరుత్సాహపరిచారు. మా ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో శ్రీ రాఘవేంద్ర చైల్డ్ కేర్ సెంటర్ ఉంది. అక్కడకు ఆయన్ని తీసుకెళ్ళా. ఆయన్ని బాగా బలవంత పెట్టి 6 నెలల బాబును ఇంటికి తీసుకువచ్చా. ఆయన చాలాసేపు ఇప్పుడు ఎందుకు ఈ పిల్లాడు అని రీజన్ చెప్పకుండా వాదిస్తున్నాడు. ఏమైంది తీసుకొస్తే అని అడగ్గా, ఇప్పటి వరకు నీకు ఒక విషయం చెప్పలేదు, మరో 4 నెలల్లో నీకు మన డిఎన్ఏతో కలిగిన బాబు తీసుకువస్తాను అన్నాడు. నాకు అర్థమయ్యేలా మీ ఉద్దేశం చెప్పండి అని అడిగాను. 6 నెలల క్రితం భారత ప్రభుత్వం ఫారినర్స్ కాక ఇండియాలో ఉన్న వాళ్లకు కూడా అద్దె గర్భం పద్ధతిని వర్తించేలా చట్టం చేసింది. ఈ పద్ధతిని ఉపయోగించుకోవాలంటే బలమైన కారణం చూపించాలి.
దీని గురించి నాకు సుభద్ర చెప్పింది. దానికి నేను అంగీకరించాను. తను ఒక లేడీని మాట్లాడి నీది ఒక సెల్ తీసుకుని ఆ ప్రయోగం చేసింది. ఇప్పుడు 5th మంత్. మన రక్తం కలిగిన బాబు పుడతాడు అని చెప్పాడు. అందుకే ఈ బాబు అవసరమా అన్న. తీసుకురండి, తను కూడా మన బాబులాగా పెరుగుతాడు అని నిమ్మలంగా చెప్పా. ఆశ్రమం నుంచి తెచ్చిన బాబుకి యువరాజు అని నామకరణం చేసి పెంచుకుంటున్నాం. 3 సంవత్సరాలు గడిచాక ఆయన యువరాజుని, చైతన్యని ఇద్దరినీ కూడా ప్రేమ అనురాగంగా పెంచారు. మొదట్లో యువరాజు మీద ఈర్ష్యగా ప్రవర్తించిన రోజు మారే కొద్దీ ఆయన యువరాజుకి బాగా అలవాటయ్యాడు. అలా నా జీవితంలో అమ్మను అయ్యే భాగ్యం కలిగింది. అమ్మ అనే పిలుపు చాలా గొప్పది. అది కొందరి పేగుబంధంతో వస్తుంది. కొందరికి అమ్మ అనిపించుకునే అదృష్టం కలగకపోవచ్చు. అలాగని పిలుపు దూరమైతే ఈ జన్మ సార్థకం కాదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.